హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన ఇండియన్ సినిమాలో ఫస్ట్ 1000 కోట్ల గ్రాస్ మూవీ అంటే అది బాహుబలి 2. మన రాజమౌళి, ప్రభాస్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయి మూవీ 1000 కోట్ల గ్రాస్ కొట్టింది 10 డేస్లోనే. అండ్ ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల గ్రాస్ కొట్టి టాప్ 2లో ఉంది. అండ్ ఫస్ట్ 1000 కోట్ల గ్రాస్ కొట్టిన ఇండియన్ సినిమా అంటే అది బాహుబలి 2. ఈ మూవీతో స్టార్ట్ అయింది 1000 కోట్లు. బాహుబలి 2, కల్కి అండ్ RRR, KGF 2, పుష్ప 2, జవాన్, అలా పఠాన్, దంగల్ ఇలా 8 సినిమాలు 1000 కోట్ల గ్రాస్ కొట్టడం జరిగింది. అండ్ ఈ మూవీస్ తర్వాత రాబోయే సినిమాల్లో ఏ మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. ఫస్ట్ మన ప్రభాస్ అన్న కల్కి 2898 AD పార్ట్ 2. ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది. ఎందుకంటే పార్ట్ 1 1200 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ 16 డేస్లోనే మూవీ 1000 కోట్ల గ్రాస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మూవీ 2000 కోట్లు కొడుతుంది పార్ట్ 2. ఇది మాత్రం కన్ఫామ్. మూవీకి ఉన్న హైప్కి, మూవీ క్లైమాక్స్లో మనకి ఇచ్చిన ట్విస్ట్కి, పార్ట్ 2కు ఉన్న క్రేజ్ ఖచ్చితంగా మూవీ 2000 కోట్లు కొడుతుంది. 1000 కోట్లు అనేది కేక్ వర్క్ అంతే. అండ్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మూవీ సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం. పార్ట్ 1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 700 కోట్ల గ్రాస్ కొట్టింది. అండ్ మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా 700 కోట్ల గ్రాస్. ప్రభాస్ ఒక కట్అవుట్ వల్లే మూవీకి అంత గ్రాస్ వచ్చింది. అండ్ పార్ట్ 2కి ఉన్న హైప్కి పార్ట్ 1లో మనకి ఎంత వైలెంట్గా చూపించారు ప్రభాస్ని. అండ్ ఆ యాక్షన్ సీన్స్ అనే వేరే లెవెల్. పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ పార్ట్ 2లో ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని. అండ్ మూవీ 1000 కోట్లు అనేది కేక్ వాక్ అంతే, ఈజీగా వస్తాయి. ఇక టాప్ 3 స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ అండ్ మన ప్రభాస్ అన్న కాంబినేషన్ వస్తున్న మూవీ. ఆ హైప్కే మూవీ 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది. మూవీకి హిట్ టాక్ పడితే చాలు ఫ్రెండ్స్, పక్కా 2000 కోట్ల గ్రాస్. పుష్ప 2 మూవీ 6 డేస్ పట్టింది 1000 కోట్లు. కానీ స్పిరిట్ మూవీకి 4-5 డేస్ చాలు, ఈజీగా వస్తుంది. 1000 కోట్లు అనేది కేక్ వాక్ అంతే. అండ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఎంతమంది వెయిట్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ SSME 29, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ. మూవీకి ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా, 2000 కోట్లు వస్తాయి కన్ఫామ్. ఎప్పటివరకు చెప్పుకున్న మూవీస్ ఒక ఎత్తు, ఈ మూవీ ఒక ఎత్తు. అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు. చూసారు కదా, ఒక బాహుబలి మూవీతోనే అంత గ్రాస్ కొట్టాడు. ఇటు SSME 29 ఈగర్లీ వెయిటింగ్ ఫ్యాన్స్. ఇక ఈ మూవీస్ కాకుండా రాబోయే సినిమాల్లో 1000 కోట్ల గ్రాస్ కొట్టే ఛాన్స్ ఉన్న మూవీస్ అంటే కొన్ని ఉన్నాయి. వీటిలో ఫస్ట్ NTR, ప్రశాంత్ నీల్. ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఖచ్చితంగా మూవీ 1000 కోట్ల గ్రాస్ కొట్టే అవకాశం ఉంది. దేవరత 500 కోట్లు కొట్టాడు. ఇక నెక్స్ట్ RC-17, సుకుమార్ అండ్ రామ్ చరణ్. ఆల్రెడీ రంగస్థలం మూవీతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. పుష్పతో మన సుకుమార్ గారు 1000 కోట్లు కొట్టాడు. అండ్ RRR మూవీతో మన రామ్ చరణ్ 1000 కోట్లు కొట్టాడు. వీళ్ళ కాంబినేషన్లో మూవీ కాబట్టి మ్యాక్సిమం 1000 కోట్లు వస్తాయి. ఇక నెక్స్ట్ హనుమాన్, జై హనుమాన్. హనుమాన్ మూవీ హిట్ టాక్ వచ్చి 350 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇక జై హనుమాన్ మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ మూవీ స్టోరీ కూడా వేరే లెవెల్. అసలు మ్యాక్సిమం 1000 కోట్లు పక్కా. ఇక నెక్స్ట్ మన త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళ కాంబినేషన్ వస్తున్న మూవీ. ఈ మూవీకి కూడా మంచి క్రేజ్ ఉంది ఫ్రెండ్స్. త్రివిక్రమ్ గారు గుంటూరు కారం తప్ప మిగతా సినిమాలు బాగానే ఉంటాయి. పర్లా, అజ్ఞాతవాసి ఇవన్నీ తీసేస్తే కొన్ని బాగానే ఉంటాయి. అండ్ వీళ్ళ కాంబినేషన్లో మూవీ అంటే మ్యాక్సిమం 1000 కోట్లు పక్కా. ఇక నెక్స్ట్ యానిమల్ పార్క్. మన సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీ అయిపోగానే రణబీర్ కపూర్తో ఈ యానిమల్ పార్క్ని అయితే స్టార్ట్ చేస్తారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే పార్ట్ 1 నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఖచ్చితంగా యానిమల్ పార్క్ 1000 కోట్లు కొడుతుంది. ఇక నెక్స్ట్ వార్ 2. అటు నార్త్లో మన హృతిక్ రోషన్, ఇటు సౌత్లో మన NTR చూసుకుంటారు. ఈజీగా 1000 కోట్ల గ్రాస్ కొడుతుంది. ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. డే 1 ఆల్ టైమ్ రికార్డు పడ్డా ఆశ్చర్యపోనవసరంలా. ఇదే కాదు, కన్నడ మూవీ నుంచి కాంతారా చాప్టర్ 1 వస్తుంది. ఈ మూవీకి ఉన్న హైప్కి మ్యాక్సిమం 1000 కోట్ల గ్రాస్ పక్కా. అండ్ ఇప్పటివరకు చెప్పుకున్న మూవీస్లో ప్రభాస్ అన్న మూవీస్కి అయితే 1000 కోట్లు పక్కా. ఎందుకంటే తను నిరూపించుకున్నాడు రాజమౌళి లేకుండా 1000 కోట్లు కొట్టగలను అని. అండ్ కాంతారా, యానిమల్ పార్క్ ఇవన్నీ చూసుకుంటే 1000 కోట్లు కొట్టే మూవీస్ ఇప్పటివరకు చెప్పుకున్న మూవీస్ అన్నీ.